అందుకే ఆయన్ని తోటకాచార్యుడు ఏమని స్తుతిస్తున్నాడు తర్వాత శ్లోకంలో అంటే, భవయేవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతికిత. భవయేవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతికిత. మమ వారయమోహ మహాజలధిం భవశంకర దేశిక మే శరణం. భవాన్ భవయేవా, స్వామి నువ్వు శంకరాచార్యులేవు కాదు, సాక్షాత్తు శంకరుడివే అని నాకు నమ్మకం అన్నాడు ఆయన. భవయేవ భవాన్ ఇతి మే నితరాం సమజాయత చేతసి కౌతుకిత. కౌతుకిత అంటే కుతుకం, కుతూహలం. నాకు మనస్సులో చేతసి సమజాయత కౌతుకిత సమజాయత, ఒక కుతూహలం కలిగిందయ్యా, గొప్ప నమ్మకం కలిగిందయ్యా, నువ్వు సాక్షాత్తు శివుడివే. లేకపోతే సాధ్యం కాదు ఇది. ఎందుకని? మహానుభావుల యొక్క అంశ లేకపోతే, వరప్రదానం లేకపోతే, అనుగ్రహం లేకపోతే 4 ఏళ్ళు 8 ఏళ్లకి వేదాలు చదవడం, 12 ఏళ్లకి శాస్త్రాలు చదవడం, 16 ఏళ్లకి భాష్యాలు చదవడం, ఇవి సరిపోవని కొత్త భాష్యాలు రాయడం సాధ్యమేనా? 32 ఏళ్ల బతుకులో 153 రచనలు చేశాడు ఆ మహానుభావుడు. మానవ మాతృడికి సాధ్యమయ్యేది ఆయన. 153, 72 స్తోత్రాలు, 57 ప్రకరణ గ్రంథాలు, 24 భాష్యాలు, విష్ణు సహస్రం, భగవద్గీత భాష్యం మొదలైనవి 24 పండితులకు మాత్రమే అర్థమవుతాయి. అయ్యో పండితుల కోసం కాదు కదా నా బతుకు, మామూలు వాళ్ళకి మధ్య వయస్సు వాళ్ళకు కూడా, మధ్యవర్తులకు కూడా ఉపయోగించాలి కదా, మధ్యమ వర్గం. అందుకని వాళ్ళ కోసం ప్రకరణ గ్రంథాలు రాశాడు. అంటే ఆ భాష్యం అర్థం కావాలంటే ప్రకరణ గ్రంథం చదవాలి. వేదాంత రెండిము, వివేక చూడామణి, ఇవి ప్రకరణ గ్రంథాలు. ఆత్మబోధ ఇవన్నీ అందులోకి వస్తాయి. ఇది కూడా కాదు, రోడ్డు మీద వెళ్ళేవాడు ఉంటే ఆయనకి ఎంత చూడండి, ఇందాక చెప్పాను ఆ చూపుళ్ళు వాడి కోసం స్తోత్రం రాశాడు. వీడు చీపుళ్ళు పాడుకుంటూ పెడుతున్నాడు ఎంతసేపు. కాసేపు మధ్యలో ఆ చీపురు మానేసి శివశివ అంటే బాగుండేది కదా. అంతే వీడికి కూడా ఓ మాట చెప్పాలరా, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కేవలం సరదాగా పాడుకుందుకు వీలైనటువంటి స్తోత్రాలు 72 రచించాడమ్మా. జగద్గురువు అంటే శంకరాచార్య, జగద్గురువు అంటే శంకరాచార్య. జగత్తు బాగుపడ్డానికి ఇంత ప్రయత్నం చేసిన వాడు మరొకడు కనపడ్డు భూమండలం మొత్తం మీద. చిన్న వయస్సులో, తక్కువ వయస్సులో, 32 ఏళ్ళు. భగవంతుడిచ్చిన ఆయుర్దాయాన్ని ప్రతి క్షణము సద్వినియోగం చేసుకున్న ఏకైక వ్యక్తి శంకరాచార్య. మరొకరు ఎవరైనా ఉంటే వివేకానందుడు, అంతే 39 ఏళ్ళు ఆయన బతికింది. ఇంకా ఆయన కొంచెం 12 ఏళ్ళు నేరేడు చెట్లు ఎక్కడం, పడగొట్టడం ఇవన్నీ జరిగాయి. జామ చెట్లు ఎక్కడం, అలరై అవన్నీ జరిగాయి 12 ఏళ్ళు. ఈ జీవితంలో అది కూడా లేదు. ప్రతి నిమిషం సద్వినియోగమే, క్షణం క్షణము సద్వినియోగం. అంత గొప్ప వ్యక్తి. అందుకని అంటున్నాను, నువ్వు సాక్షాత్ శివుడు కాకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేవి కాదు. భవయేవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతికిత. అందుకని మమ వారయమోఘ మహాజలధిం. ఎవరైనా శివుడి గురించి తపస్సు చేస్తే, శివుడు ప్రత్యక్షమైతే ఒక్కసారి హస్తమస్తక సంయోగం చేయడం ద్వారా, ఒక్క వరం ఇవ్వడం ద్వారా ఏదైనా చేయగలుగుతాడు కదా. అందుకని నాకు జీవితం పట్ల నేను మోహం పెరిగిపోయి సముద్రంలో పడి కొట్టుకుంటున్నాను, నన్ను ఈ సముద్రం నుంచి బయటపడై మమ వారయ, అది నీ వల్ల అవుతుంది అని గురుచరణాలకి నమస్కారం చేస్తున్నాడు ఆయన. అందుకోసం మనం గురువుని ఆశ్రయించాలి. ఈ కష్టాన్ని తప్పించమని కాదమ్మా గురువుని అడగవలసింది. గురువుగారు కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వండి అని అడగాలమ్మా. అది లెక్క గురువుని ఆశ్రయించడం అంటే. ఎందుకంటే ఈ కష్టం తప్పుతుంది, కడుపు నొప్పి పోతుంది, కాలు నొప్పి మొదలవుతుంది. అప్పుడు మళ్ళీ ఎన్ని గురువులను ఆశ్రయిస్తావు? డాక్టర్ని పట్టుకున్నట్టే మోకాలు డాక్టర్, మోచేతికో డాక్టర్ పట్టుకుంటావా? అంటే కష్టాన్ని తప్పించమని అడగకూడదు, పిరికి వాళ్ళం అయిపోయాం అనమాట. ఎన్నైనా పడ్డాం కానీ ఇది పడలేకపోతాం. ఆ కష్టం వచ్చినప్పుడు కూడా అలాగే అన్నావు. ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఎప్పుడు ఎంత గొప్ప కష్టమైనా మీరు ఆలోచించండి, పడిన తర్వాత 10 ఏళ్ళకి చాలా మామూలుగా కనపడుతుంది. ఏదో పడ్డాం అయిపోయి. ఎంత కష్టం అది, భయంకరమైన కష్టం. ఎలా పడ్డాం, అసలు ఎలా బయటపడ్డాం? మరి అంత కష్టం నుంచి బయటపడినప్పుడు అనుభవం మీద ఏం గ్రహించాలి? ఇదంతా బోడి కష్టం, ఎల్లుండికి మాయం అని ఉండాలమ్మా. అది జ్ఞానం అంటే లెక్క, అది ధైర్యం. అది పడ్డాం కానీ ఇది పడలేకపోతున్నాం వద్దలాగా. నువ్వు పడదలుచుకుంటే పడగలవు. ఇంతకంటే పెద్ద కష్టం పడ్డావు కదా, పెద్ద ద్రోహం పడ్డావు కదా, పెద్ద మోసం పడ్డావు కదా, ఇది ఎందుకు పడలేవు? ఇది చిన్నది కదా అని ఆలోచిస్తే ఏ కష్టం ఉండదండి మనిషికి. అన్నీ తేలిగ్గానే కనపడతాయి, దూది పింజలే విడిపోతాయి. అదే జ్ఞానం.
అందుకని మమ వారయ మోఘమహాజలధిం భవశంకర దేశిక మే శరణం. సుకృతేధిగతే బహుధా భవతో భవితా సమదర్శనలాలసయా అతిదీనమిమం పరిపాలయ మాం భవశంకర దేశిక మే శరణం. ఒక గురువు వల్ల మారినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు ఈ కాలంలో కూడా, కలియుగంలో కూడా. తులసీదాస్ ఎవరి వల్ల మారాడు తెలుసా? భార్య వల్ల మారాడు. ఆయన భార్య గురువు. పెళ్ళి అయింది, ఆవిడ మహాసౌందర్యవతి, ఈయన సౌందర్య వ్యామోహంలో ఉన్నాడు. ఆషాఢమాసం సరిగ్గా ఇదే రోజులు పుట్టింటికి వెళ్ళింది. వెళ్లకుండా ఉంటుందా మరి? ఈయన పరిగెట్టుకు వెళ్ళిపోయాడు ఉండలేక. రాత్రి 10 గంటల వేళ ఓ పక్క రామాయతనం అంటాడు, రాముడు పూజ చేస్తాడు, ఏదో చేస్తున్నాడు. కానీ పెళ్ళైన తర్వాత రాముడు వదిలేశాడు, భార్యను పట్టుకున్నాడు. గోడ దూకి వెళ్ళిపోయాడు, అత్తారింటి గోడ దూకి. అక్కడ కిటికీ పట్టుకున్నాడు, కిటికీ వసలు 2 పీకేశాడు, పడగదిలోకి దూకేశాడు. తులసీదాస్ మహాభక్తుడు. భార్య ఎంత గొప్పదంటే ఆవిడకి దండం పెట్టాలి. మా ఆయన నా గురించి ఎంత సాహసం చేశాడు. అదవ మాటలు చెప్పలేదు ఇక్కడ, మనం అయితే ఇలాగే చెబుతాం. ఇక్కడ ఇలా ఉస్మే అలాట్ సో కిటికీ సో గోడ, ఎదవ మాటలు అంటారు దీన్ని. సిగ్గులేదు. ఒక మానవ మాతృరాలువైన నీ గురించి వాడెవడో ప్రేమించిన వాడు సాహసం చేస్తే మెచ్చుకుంటున్నావా? వేధవా అని తిట్టాలి వాడిని. ఎలా తల్లి గురించి చేసేవరా, తండ్రి గురించి చేసేవరా, నా గురించి చేస్తున్నావు, వయస్సులో ఉన్నానని. రేపు నేను ముసల్దాన్ని అయితే అంతే కదా అని అడిగితే అది నిజమైన ప్రేమ. అది ఎందుకు అడుగుతాం మనం? ఈ లవ్స్మే అలాట్ అని ఆయన సంతోషిస్తాం ఇక్కడ. అంటే నీ గురించి దుస్సాహసాలు చేసి కాళ్ళు విరగొట్టుకుంటే నీకు ఆనందం, అది నీ అహంకారం అవుతుంది, అతని ప్రేమ కాదు. ఈ శరీరం మీద ప్రేమ మోహంతో అది ప్రేమలో అవుతుంది, మోహం. అది అశాశ్వతమైన శరీరం మీద మోహంతో చేస్తున్నాడు ఏ మోగాడైనా సరే, ఇలా ఆడదైనా సరే. అది ప్రేమలో అవుతుందండి. తులసీదాస్ భార్య జ్ఞాని వెంటనే రేవెట్టేసింది. ఈ ఏడుపు రాముడు గురించి ఏడుచుంటే ఎప్పుడో కనపడేవాడండి. అది వాత. ఈ ఏడుపు, ఈ గోడ దూకడం, కిటికీ పగల కొట్టడం. ఆషాఢమాసం అయినా సరే అత్తారు ఏమనుకుంటారో, నా పరువు ఏమవుతుందో, మా అమ్మ నాన్న పరువు ఏమవుతుందో, మొగుడు ఇంత కాము కూడా అని అందరూ అంటుంటే నేను తలెత్తుకోవాలా వద్దా అందమ్మా ఆ కాలపు మహిళామణి. నమస్కారం ఆవిడికి. ఈ కాలం అయితే వాడు గోడ దూకేసీను, కిటికీ దూకేసీను, ఫేస్బుక్లో పెట్టి దట్ ఈజ్ మై హస్బెండ్ అని పెడతాను. ఇక్కడ లైకులు ఎన్ని చూస్తాం. ఇక్కడ పెట్టేవాళ్ళకి బుద్ధి లేదు, లైక్ చేసేవాళ్ళకి సిగ్గు లేదు. ఏది లైక్ చేయాలి? నీ శరీరాన్ని కామిస్తే నీకు గొప్పగా ఉందా? ముక్కు బాగుంది, మూతి బాగుంది, ఎదవ ముక్కు రేపు పొద్దున ఎవడో వచ్చి గుద్దేస్తే ముక్కు తుక్కు అయిపోతుంది. ఇక్కడ ముక్కు ఎలా ఉన్నా, మూతి ఎలా ఉన్నా, నువ్వు లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా ప్రేమించేవాడిని భర్త అంటారమ్మా. అందంగానే పొగిడేవాడిని భర్త అంటే కాముకుడు అంటారు వాడిని. వీళ్ళ భర్త కాదండి, వేరే వాళ్ళు పొగిడినా కూడా మనకు ఆనందంగా ఉంది. ఇక్కడ గోమె కొట్టేయాలి వెంటనే. నీకేమిటిరా నీకు సంబంధం నా అందంతో అని? నీకేమిటి సంబంధం? నువ్వు ఎందుకు పొగుడుతున్నావు? మళ్ళీ ఇంకెవడో పొగడు. వాడు ఎవడో పొగడగానే మెరుగలు తిరిగిపోయి ఐసే అట్టే రొట్టే మట్టే. మా ఆయన ఎప్పుడూ పొగడలేదు, అయిపోయిన సంసారం నాశనం అయిపోయింది. ఇక్కడ ఇక వాడు రోజు పొగుడుతాడు. వాడు మళ్ళీ వాళ్ళ ఆవిడ్ని పొగడ్డు. అదో సైకాలజీ. ఈ మాత్రం తెలియదా? నిన్ను పొగుడుతున్నాడంటే వాడు పెళ్ళైన వాడు, నీకు పెళ్ళయింది, సిగ్గు లేదా? వాడు పొగిడితే నోడురా పొగడడానికే పా యథోమోహం అని పెట్టాలి. అప్పుడు మానేస్తారు. మనం అది గొప్పగా భావిస్తున్నాం, దాన్ని చెబుతున్నాం. ఇక్కడ 45 ఏళ్ళ 45 ఏళ్ళ ఆవిడలాగే ఉండాలి, ఆంటీలాగే ఉండాలమ్మా, యువతలా ఉండాల్సిన కర్మ ఏమీ లేదు ఆవిడకి. ఐఎమ్ ఆంటీ అని చెప్పాలి ఖచ్చితంగా. ఐఎమ్ ఆంటీ, ఐఎమ్ నాట్ యాంటీ ఫర్ ఎనీబడి. నేను ఎవరికి యాంటీ కాదు, నేను ఆంటీనే. నాకు మనవాళ్ళు ఉన్నారు, హాయిగా చెప్పాలి. ఇవాళ కూతుర్ని చూపించడానికే కష్టంగా ఉంది. ఎందుకంటే నన్ను ముసల్దాన్ అనుకుంటారేమో, మా అమ్మాయికే 25 ఏళ్ళు ఉన్నాయి. అయితే ఏంటి, నీ కూతురమ్మ గర్వంగా పెంచావు 25 ఏళ్ళు, ఆవిడకి 25, నాకు 45, నాకు 50 అని చెప్పుకోవాలి. ఎందుకు తగ్గించి చెప్పాలి? అంటే మన శరీరాన్ని, మన వయస్సుని, మన జీవితాన్ని దేన్ని మనం గౌరవించట్లో ఆత్మవిశ్వాసం లేదు మనకి. ప్రతిదీ కృత్రిమం. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు అప్రస్తుత ప్రసంగంలో, మగవాళ్ళకి షష్ఠి పూర్తి చేస్తారు, ఆడవాళ్ళకి ఎందుకు చేయరండి అన్నారు. మరి పాయింటే కదా, చెయ్యాలి కదా. ఈ మొగాళ్ళకైనా నేను చాలా చమత్కారంగా చెప్పా. తమకు 60 ఏళ్ళు దాటాయని అంగీకరించడం దేశంలో ఏ ఆడదానికి ఇష్టం లేదు బో అని చెప్పాను. చేసామనుకోండి మనంటే కామెంటరీ మారిపోతుంది కదా. నీకు 60 ఏళ్ళ ఏమో వద్దంటే చేసేసారు అనవసరంగా, అందరికీ పబ్లిక్ అయిపోయింది. ఇప్పుడు నేను మొన్న ఎవరో అన్నారు యు ఆర్ 50 అని. అంటే ఏమిటమ్మా? కాదు కదా, నీ డేట్ ఆఫ్ బర్త్ నీకు తెలియదా? ఇది ఎక్కడ వ్యామోహం?
ఎందుకు మనం తక్కువగా అనుకోవాలి? 20 ఏళ్ల వాడిని 60 ఏళ్ల వాడంటే ఎంత అవమానంగా భావిస్తాడో 60 ఏళ్ల వాడిని 20 ఏళ్ల వాళ్ళన్నా కూడా అదే అవమానంగా భావించాలి. అదే జ్ఞానం అంటే లెక్క. ఎవడన్నా మన యంగ్ లుకింగ్ నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళు, ఏదో పొగడకెక్కని చెప్పాలి. అది జ్ఞానం. వాడు పొగడగానే దాన్ని మనం 10 మందికి చెప్పుకుంటున్నామంటే సిగ్గు లేకుండా ఉన్నాం మనం ఇక్కడ. ఇంకా శరీరాన్ని పట్టుకు ఏడుస్తున్నాం ఇక్కడ. అది ఉన్నంతకాలం మనకి జ్ఞానం, దేహభ్రమ ఉన్నంతకాలం జ్ఞానం రాదు. దేహమే అడ్డు, మనస్సు అంతకంటే అడ్డు. అందుకని సుకృతేధిగతే భవత బహుధా భవతో బహుధా భవత భవితే భవిత సమదర్శనలాలసత. ఎన్ని పుణ్యాలు చేసుకున్నానో స్వామి, నువ్వు గురువుగా లభించావు. సుకృతే అధిగతే బహుధా భవత. పూర్వజన్మలో ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేసుకున్నానో, ఈ తోటకాచార్యుడిగా పుట్టాను, ఈ స్తోత్రాలు చెబుతున్నా అంటే నీ దయే కదా స్వామి, నాకేమొచ్చును గనక. నా పుణ్య ప్రభావం చేత నువ్వు నాకు గురువుగా లభించావు తండ్రి అని గురువష్టకంలో చెబుతున్నాడు తోటకాచార్యుడు. అందుకని నాకు ఇప్పుడు ఇంకేం కావాలి? నువ్వు గురువుగా లభించగానే సరిపోలేదు. ఎంత గొప్ప గురువు దొరికినా మనకి జ్ఞానం రావాలి కదా, మనం గ్రహించాలి కదా. సమదర్శనలాలసత. అందరినీ సమానంగా, అన్నింటినీ సమానంగా చూసేటువంటి పరిస్థితి నాకు రావాలి. ఇంకా ఆ జ్ఞానం కలగట్ల. అతిథీనమిమం పరిపాలయమాం. అన్నింటినీ సమానంగా, అందరినీ సమానంగా చూస్తే ఏం జరుగుతుందండి? ముందు కుటుంబం ప్రశాంతంగా ఉంటుందమ్మా, మీరు చూసి చూడండి. కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. పని మనిషి ఆలస్యంగా వచ్చింది, ఏమిటి ఆలస్యం అని రంకిలేసే బదులు, ఎప్పుడూ సమయానికి వస్తావు కదా, ఇవాళ ఆలస్యం ఎందుకంటే ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది అయిందా? ఇది సమదృష్టి, ఇది అద్వైతం. ఆచరించి చూడండి, ఆనందంగా ఉంటుంది సంసారం. వెంటనే పని మనిషి పశ్చాత్తాపడుతుంది. వెంటనే అమ్మ నా కష్టం గురించి అడుగుతుంది, ఎప్పుడు పని గురించి అడగదు, నా కష్టం గురించి. ఏం చేస్తామమ్మా మొగుడు అలాంటి ఏదో స్టోరీ చెబుతుంది, కాసేపు విను. మన స్టోరీ అంటే దాని స్టోరీ కూడా. ఎందుకంటే ఆపద వస్తే మన పుట్టింటి వాళ్ళు, మన అత్తింటి వాళ్ళు ఆకాశం నుంచి ఎవరో రారమ్మా. అంటుదోమే పని మనిషి వస్తే కాస్త ఆడదానికి సాయం చేస్తుంది, పట్టుకుంటుంది. దాన్ని కూతురుగానో తల్లిగానో భావించాలి వయస్సును బట్టి. వెంటనే పట్టుకుంటుంది కదా. ఆ అమ్మగారికి ఏదో అయింది అని ఆ గిన్నెలు ఎక్కడ పారేసి వచ్చి పట్టుకుంటుంది. ఈ మొగుడు ఇక్కడ లేడు, ఆఫీసులో ఉన్నాడు, వాడికి చెప్పాలన్నా ఫోన్ చేయాలి కదా. మరి మనకు పని మనిషి నచ్చదు, పక్కింటి వాళ్ళు నచ్చరు, పైవాట వాళ్ళు నచ్చరు. ఏమైనా వస్తే అమెరికాకి ఫోన్ చేస్తే వాడు ఎప్పుడు వస్తాడమ్మా ఎక్కడికి? వచ్చేవాడేనా? మా వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారు. మరి ఈ ఉన్నవాళ్ళు ఎవరు? ప్రయాణంలో మిత్రుడు ఎవరు అని ధర్మరాజుని యక్షుడు అడుగుతాడు యక్ష ప్రశ్నలు. ప్రయాణంలో మిత్రుడు ఎవరు అంటే పక్క ప్రయాణికుడు అని చెబుతాడు. ముందు రైల్లో పెడుతున్నామంటే మనం పక్క వాళ్ళతో శుభ్రంగా హాయిగా మాట్లాడి మంచి చేసుకోవాలి. ఎందుకంటే గుండెపోటు వచ్చి పడిపోతే వాడే ఫోన్ చేస్తాడు ఇంటికి. పక్క వాళ్ళతో మనం చిన్న చోటు గురించి చచ్చిపోతున్నారు కూర్చోలేక, నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నాను గోద పెట్టామనుకో, గుండెపోటు వచ్చి పడిపోయినా పడిచేయడు, వీడు పోతే నేను కూర్చోవచ్చు కదా అనుకుంటాడు. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. ప్రవాసే కిం మిత్రం, ప్రయాణికుడే మిత్రుడు. సాటి ప్రయాణికులతో బాగుండాలి. ఒక అపార్ట్మెంట్లో 20 అపార్ట్మెంట్ ఉండే చోట ఉంటున్నట్టు మిగిలిన 19 మందితో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? పుట్టింటి వాళ్ళ సంబంధాలు, అత్తింటి వాళ్ళ సంబంధాలు, ఆఫీస్ సంబంధాలు కాదు. ఇక్కడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ సంబంధాలు చూసుకో. ఎంతసేపు కూర్చోగానే 304 వాళ్ళు ఎలాగా, 503 వాళ్ళు ఎలాగా, దేనికి ఇది మన గురించి వాళ్ళు కూడా ఎలాగే అనుకుంటారు యథావస్ అంతా. ఈ ఇంట్లో డప్పులు అక్కడ, ఆ ఇంట్లో డప్పులు ఇక్కడ, దేనికి ఇది? ఈ అద్వైతం ముందు ఇంట్లో అమలు చేయాలంటే బయట కాదు ఇక్కడ. అప్పుడు కుటుంబం బాగుంటుంది, దేశం అంతా బాగుంటుంది. అందుకని అతిదీనం, ఆ సమదృష్టి నాకు అలవాటు అవ్వట్లేదయ్యా. అది చెయ్యి. అతిదీనమిమం పరిపాలయమాం భవశంకర దేశికమే శరణం. ఆ సమదృష్టి అలవాటు అయ్యేలా పని మనిషితో మొదలవుతుంది. భర్త, భార్య, పిల్లలు, ఏదైనా సరే అవతల వాళ్ళ పక్షం నుంచి ఆలోచించండి, సమదృష్టి మీకు వచ్చేసినట్టే లెక్క. అందుకే అంత కష్టమేం లేదు, మనస్సును మార్చుకోవడమే కాస్త. ఎంతసేపు నేను పాడటమే, ఇంకెవరో పాడ, ఈ సాగతే తొద్దు, నువ్వే పడు, జీవితాంతం నువ్వే పడు, ఏం పడలేదు, ఏం ఇబ్బంది లేదు. ఎందుకు ఆ మాట వస్తుంది ప్రతిదానికి? నాకు గుర్తింపు లేదు, గౌరవ. ఇక భారతరత్న ఇమ్మంటావా? ఏమి ఇవ్వాలి? అప్పుడు గుర్తింపు కోసం పనిచేస్తామండి. గుర్తింపు కోసమే అయితే ఇంతసేపు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. నేను అనుకున్న 2 గంటలు అయిపోయింది. కానీ నేను 8 శ్లోకాలు పూర్తి చేసి వెళతాను ఇక్కడి నుంచి. మీరు వెళ్ళాలి కానీ నేను వెళ్ళాలి. పారితోషికాల కోసమో, గుర్తింపుల కోసమో, గౌరవాల కోసమో ఇంతసేపు అక్కర్లేదు. పైగా నా మీద ప్రేమ కదా. నేను ఇంటికి వెళ్ళగానే డ్రైవర్ని అడుగుతుంది మా ఆవిడ, గురువుగారు
బాగేశారా 2:30 గంటలు చెప్తే వినరు. ఇదో అత్యంతలు ఉన్నాయి నాకు ఇక్కడ. అది ప్రేమ. ఆవిడ కోపం కాదు, ప్రేమ. బాగేస్తారు 2 గంటలు అంటారు, 3 గంటలు ఏమీ తినలేదు. ఏమీ తినలేదు. నేను ఇంటి దగ్గర పాలు తాగుతారని అడిగితే అక్కడ వాళ్ళు కొబ్బరి నీళ్ళు ఇస్తారు కదా అన్నాను నేను. ఇళ్ళాలు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని సాగనప్పి. నువ్వు క్షేమంగా ఉండు, నాకు అదే లాభం అన్నాను నేను. మన చమత్కారం మనకు ఉంది కాబట్టి. వాళ్ళు కొబ్బరి నీళ్ళు ఇచ్చారు, తాగాని అడగండి. ఎవరింటికో వెళ్ళి ఇంకేం పుచ్చుకోలేదు అక్కడ. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తూ అందులో 4 అరటిపళ్ళు తింటాను, ఇంకేం లేదు. 2010 నుంచి అరటిపళ్ళే నా బతుకు. 4 పళ్ళు తినడం, పడుకోవడం. రాత్రి భోజనం లేదు, పలహారం లేదు. మరి ఇన్ని లేనప్పుడు భార్య వెనకాల తాపత్రయపడి 2 గంటలు దాటుతున్నారు, గంటన్నరే అని చెప్పండి అని ఎప్పుడు అంటుంది ఆవిడ. ప్రేమ కొద్దీ అంటుంది ఆవిడ. నేను మాట్లాడితే ఆవిడకి ఇబ్బందా? జనం బాగుపడడం ఇష్టం లేదు, ఇష్టమే. కానీ భార్య ఒక బాధ్యత ఉంది అక్కడ, ఒక బాధ్యత. భర్త ఆరోగ్యానికి బాధ్యత వహించాలి. ఆ ప్రేమ నేను గమనిస్తాను, నేను అలాగే ఉంటాను. అప్పుడు బాగానే ఉంటుంది. ఇక్కడుంటే అక్కడుంటే ఎక్కడున్నా బాగానే ఉంటుంది. ఎంతసేపు నేను నాది అని కొట్టుకుపోతుంటే ఏమి నిలబడతాయమ్మా? ఇవాళ ఉద్యోగాలు నిలబట్టలేదు, దాంపత్య బంధాలు నిలబట్టలేదు, ఇద్దరు మనుషుల మధ్య స్నేహం కూడా నిలబడలేదు. ఇట్టి విడిపోతున్నారు. వ్యాపార బంధాలు దెబ్బతింటున్నాయి. పెట్టిన 2 ఏళ్లలో వ్యాపారాలు దెబ్బతింటున్నాయి భాగస్వాముల కారణంగా. ఎవడు స్వార్థం వాడిది. ఈ మొత్తం స్వార్థానికి సమాధానం అద్వైతం, సమదృష్టి. ఆ సమదృష్టి ఇవ్వయ్యా అని అడుగుతున్నాడు. ఎందుకని? శంకరాచార్య లాంటి మహానుభావులు యుగానికి ఒక్కరు పుడతారు. అదే చెబుతున్నాడు ఇక్కడ తోటకాచార్యుడు. జగతీమవితుం కలితాకృతయో జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్చలతగా విచరంతి మహామహసశ్చలతగా అహిమాంసురివత్ర విభాసి గురో అహిమాంసురివత్ర విభాసి గురో భవశంకర దేశిక మే శరణం. జగతీమవితుం, జగత్తుని ఎప్పటికప్పుడు రక్షించడానికి మన భారతదేశానికి పట్టిన అదృష్టం అండి. విదేశాల్లో కూడా ఉండే ఉంటుంది, నాకు తెలియదు. వారిని దురదృష్టవంతులను ఎందుకు అనాలి? మన అదృష్టం ఏమిటంటే ఎప్పుడూ ఇక్కడ ఒక అవతార పురుషుడు, ఒక జగద్గురువు ఉంటూనే ఉంటారు ఖచ్చితంగా. సాయిబాబా చరిత్ర ఉదాహరణ. 1886 ఆగస్టు 11వ తేదీ ప్రాంతంలో బాబాగారు సమాధి చెందడానికి నిర్ణయించుకున్నాడు. మహాల్సాపతిని పిలిచి, నేను వెళ్ళిపోతాను, ఇంకా నాకు అక్కర్లేదు, ఇది ఇప్పటికే చాలా అయింది, భక్తులు అంటూనే ఉంటారు, దానికే ఉంది, నేను వెళ్ళిపోతాను అని ఆయన ఒళ్ళో పడుకున్నాడు. 3 రోజులు ఇలాగే అట్టు పెట్టుకో, జీవం ఉంటుంది. 3 రోజుల తర్వాత నేను వెళ్ళనో చెప్పలేను, బహుశా తిరిగి రావచ్చు అనడానికి సంకల్పం తెలుసును కదా. తిరిగి రావచ్చు, వస్తే ఈ శరీరం మామూలుగా ఉంటుంది, లేకపోతే ఫలానా చోట మిగిలిన కార్యక్రమాలు చేసి ఆయన మహాల్సాపతికి చెప్పి, ఆ మహానుభావుడు ఆయన శిష్యుడు ఒళ్ళో పడుకున్నాడు. ఈ శిష్యుడు ఏమనుకుంటాడు? సహజంగా వస్తే బాగుండని అనుకుంటాడు. శరీరం సాధించాలని ఎలా అనుకుంటాం? ఇంకా ఉంటే ఇంకా 4 ఏవో తెలుసుకొని సేవ చేయొచ్చు, ఉంటుంది కదా మన మమకారం. తల్లి తండ్రి పెద్దవాళ్ళు వీళ్ళే బతకాలని కోరుకుంటున్నా, గురువును కోరుకోమా బాబా లాంటి వాడిని. ఆయన అదే కోరుకున్నాడు. ఆశ్చర్యంగా ఆయన వచ్చాడు. 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు, పునరాగమనం. వీడు సంతోషించి బాబాని అడిగారు. బాబా వచ్చావు, చాలా ఆనందం వచ్చాడు. బెంగాల్లో గదాధరుడు అనే భక్తుడు అమ్మవారిలో కలిసిపోవడం కోసం వెర్రి తాపత్రయం పడుతున్నాడు రా. వాడికి అమ్మవారు అనుమతి ఇచ్చింది, నన్ను ఇంకా కొంతకాలం ఇక్కడ ఉండమందని బాబా స్వయంగా చెప్పాడు. మీరు బాబా చరిత్ర చదువుకోండి. గురు చరిత్ర రాసిన మొదటి ప్రింట్ చదివి నేను మాట్లాడుతున్నాను. ఆలూరి అని ఎవరో ఉన్నారు, వారెవరో రాశారు మొదటి ప్రింట్ చదివి. వాస్తవాలు అవి. ఎందుకని? అందరూ ఒకసారి వచ్చేస్తానంటే అలాగా నువ్వు ఉండు, ఆయన వస్తున్నాడు. ఆయన బతికింది 50 ఏళ్ళు. ఆయన మామూలు తాపత్రయం కాదు. పరమహంసకు అసలు శరీరం అంటే అసహ్యం ఆయనకి. వెళ్ళిపోతాను ఎంతసేపు ఇదే గొడవ. వివేకానందుడికి అప్పగించాం కదా, ఆయన చూసుకుంటే నేను వెళ్ళిపోతా. ఆయన చాలా తాపత్రయపడుతున్నాడు. అమ్మవారు ఆయనకు అనుమతి ఇచ్చింది, నాకు ఇవ్వలేదు, ఇంకా కొంతకాలం ఉంటాను. ఉండడం మనకు మంచిదే కదా. సరిగ్గా 11వ తేదీ మళ్ళీ వచ్చాడు ఆయన. 16వ తేదీ పైకి లేచాడు. 3 రోజుల్లో 14వ తేదీ. ఇవి వాస్తవాలు ఇక్కడ జరుగుతున్నాయి. అంటే ఎప్పుడూ ఒకరిని ఇక్కడ ఎందుకు ఉంచుతారండి భారతదేశంలో? ఇది పుణ్యభూమి, అనుమానం ఏం లేదు. ఇది కర్మభూమి. ఇక్కడ ఏ విదేశీయులైనా ప్రపంచంలో ఎవడైనా ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవలసిందే, మరో దారి లేదు. ఐశ్వర్యం కానీ, పదవులు కానీ, భౌతిక విజ్ఞానం కానీ, మరేదైనా విదేశాల్లో లభిస్తుందేమో కానీ సంపూర్ణమైన అద్వైత పరిజ్ఞానం కేవలం భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది. ది సీక్రెట్ ఇండియా అని రమణ మహర్షి శిష్యుడు రాసినటువంటి పుస్తకం చదివితే తెలుస్తుంది.
పాల్ బ్రెంటన్ రాసిన పుస్తకం అది, ది సీక్రెట్ ఇండియా అని రాస్తే తెలుస్తుంది. మహాయోగులు ఎంతోమంది, ఇంకా అసలు కొంతమంది బయటపడరు, హిమాలయ గుహల్లో ఉంటారు, వాళ్ళు అసలు బయటికి రారు. అలాగే ఎప్పుడూ ఒకళ్ళు అదే చెబుతున్నారు ఇక్కడ, జగతీమ వితుం కలితాకృతయక, జగత్తును రక్షించడం కోసం ఆకారాలు ధరించిన వాళ్ళు విచరంతి, లోకంలో చరిస్తూ ఉంటారయ్యా. మహామహసక చలతక, చలతక అంటే ఏదో మారు వేషం, అసలు రూపంలో ఉండరు. ఎందుకంటే వాళ్ళ తేజస్సుతో కానీ తేజస్సుకి తగిన రూపం ధరిస్తే లోకం తట్టుకోలేదు, బల్బు పేలిపోతుంది. ఎదురుగా ఉన్నవాడు పేలిపోతాడు. అందుకని వాడు ఏం చేస్తాడు, ఓ ముష్టివాడిలాగా, ఒక అర్చకుడిలాగా, ఓ స్త్రీలాగా, ఓ పని మనిషిలాగా, ఓ కుక్కలాగా ఏదో వేషంలో ఉంటాడు. కానీ ఆ జీవి సంచరించిన ప్రాంతంలో అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే ఆయన తపస్సు కారణంగా, మహానుభావుడు ఆయన, అవతార పురుషుడు అంటే అది. అలాగే లోకాన్ని ఉద్ధరించడానికి ఎంతోమంది అవతార పురుషులు అవతరించి లోకంలో మారువేషాల్లో సంచరించారు చలతక. కానీ శంకరాచార్య స్వామి, నువ్వెలాంటి వాడు అంటే మారువేషంలో ఉండవా, నువ్వు ప్రత్యక్షంగా ఉన్నావు. ఆ ప్రత్యక్షంగా ఎలా ఉన్నట్ట, అహిమాంసురిమాత్ర విభాసి గురు, నువ్వు ప్రచండ సూర్యుల్లా ప్రత్యక్షంగా ప్రకాశిస్తున్నావయ్యా, నీ తేజస్సు గొప్పదనం, అది మారువేషం కర్మ నీకు లేదన్నాడు. ప్రచండమైన సూర్యుళ్ళే వెలిగాడు. అందుకే శంకరాచార్య చంద్రుడు కాదమ్మా, సూర్యుడు. సూర్యుడు నిరంతరం వెలుగుతాడు. ఇప్పుడు అమెరికాలో వెలుగుతున్నాడు, ఇక్కడ వెలక్కపోతే రేపు మళ్ళీ తెల్లారితే మన దగ్గర వెలుగుతాడు. సూర్యుడు వెలక్కపోవడం అనేది ఉండదు అసలు. శంకరాచార్య సూర్యుడు. అందుకే సూర్యుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా, సూర్యోదయం చూసినప్పుడు చూడండి, ఉదితుండయ్య త్రిలోక సాక్షి, సూర్యోదయాన్ని చూసిన ఆనందంలో పద్యం వెళ్ళాను నేను. జాలయ్య తత్వం నేర్చుకోవడానికి ఇంకా వేరే వాళ్ళు అక్కల. ఉదితుండయ్య త్రిలోక సాక్షి ధవళ వ్యూహం మునన్ చీకటిన్ తుదముట్టన్ పడద్రోలు వీరుడు దయాదుర్వాసుడు. చీకటిన్ తుదముట్టన్ పడద్రోలు వీరుడు దయాదుర్వాసుడు. ఆ తేజము అల్లదిగో మీకు సుఖంబు చేయు తగు దూరంబుండి సేవించినన్ ఎదియేనంతియే రాసి పూసి కొనగానేలా జగద్బంధముల్. సూర్యుడు అపూర్వమైన వ్యూహంతో 9 కోట్ల మైళ్ళ దూరం నుంచి ప్రకాశిస్తున్నాడు. ఆయన కిరణం కాంతిపుంజం నేల మీద పడ్డానికి 9 నిమిషాలు చాలు, అంత దూరం నుంచి ప్రకాశిస్తున్నాడు. తొమ్మిది కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నవాడు 9 నిమిషాల్లో కిరణం మనకు పంపిస్తున్నాడు. ఆ కిరణం వేగం నిమిషానికి 1 మైళ్ళు. మన మీద ప్రేమ తప్పితే ఏముందండి ఆయనకి, మన మీద అభిమానం చేత ఎందుకు ఉండాలి? ఆయనకి ఏమైనా ఫీజు కట్టామో, సన్ ట్యాక్స్, మూన్ ట్యాక్స్, ఇంకా అది లేదు. ప్రభుత్వం వారి దేవాల డబ్బులు లేకపోతే ఆ ట్యాక్సులు కూడా వస్తాయి. కానీ ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలి, సూర్యకాంతి ఎప్పుడు తగిన దూరంలో ఉండి సేవిస్తేనే బాగుంటుంది. దగ్గరికి వెళితే మాడిపోతాం. వేసవకాలం వస్తే అర్థమవుతుంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు వాన వస్తే బాగుండు అనుకుంటాం, ఇప్పుడు సూర్యుడు వస్తే బాగుండు అనుకుంటాం. ఇప్పుడు వర్షకాలం కాదు, వేసవకాలం అయితే చచ్చిపోతున్నాం 40 డిగ్రీలు. అమెరికాలో ఉన్నప్పుడు వాళ్ళు అంటూ ఉండేవారు పాపం, వాళ్ళకి 20 డిగ్రీ కూడా ఎండ, టూ హాట్, 20 డిగ్రీస్. 20కి హాట్ ఏమిటా, మేము ఇండియాలో 40 డిగ్రీస్ భరిస్తున్నాం, పైగా మీది ఫారిన్ హీటు, మాది సొంత హీట్ అని చెప్పాను నేను. మరి అంతే కదా, మన టెంపరేచర్ సెల్సియస్లో కొలుస్తారు, వాళ్ళది ఫారిన్ హీట్లో కొలుస్తారు. మీది ఫారిన్ హీట్, మాది సొంత హీట్ అన్నాను. మన చమత్కారం అలవాటు కదా. మరి సొంత హీట్ అయ్యా 45 డిగ్రీలు పడుతున్నాం హైదరాబాద్లో, మీకు ఏం తెలుసు, ఆంధ్రాలో ఇంకా ఎక్కువ. అంత వేడే భరుస్తున్నాం ఇక్కడ. కానీ అందుకని సూర్యుడు దగ్గరికి వెళ్ళేవనుకో మాడిపోతాం. కానీ దూరంగా ఉంటే వెచ్చగా ఉండాలి, సూర్యుడి కాంతి వేడిగా ఉండకూడదు. అంటే జగద్బంధాలైనా అంతే, పిల్లలకి, భార్యకి, భర్తకి, గురువుకి, శిష్యుడికి, లోకంలో అందరికీ ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉండాలి. వెళ్ళి నెత్తిమి ఎక్కేయకూడదు. మేము ఆయనకి చాలా క్లోజు, మా గురువు గారు మేము లేకుండా అసలు మొదలు పెట్టారు, ఆ గురువు నాశనం అయిపోతాడు, అనుమానం లేదు ఇక్కడ. ఇది పెద్ద జిడ్డు ఇది. చాలా క్లోజ్ అంటే ఈ గురువు వెంటనే వాళ్ళని గెంటియాలి, చంపేస్తాను అలాంటి మాట మాడితే. ఎందుకంటే తీసే లూజే, క్లోజ్లో తీస్తే లూజే. అంత క్లోజ్ అవ్వనివ్వకూడదు గురువు అన్నవాడు. ఎందుకు వచ్చామని అడగాలి. జిడ్డు కృష్ణమూర్తి గారు అయితే ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఎవరైనా అస్తమానం కనపడ్డారనుకోండి, ముందు వరుసలో ఆయన్ని పిలిచి, నిన్ను 10 రోజుల పాటు చూస్తున్నా, ఎందుకు వస్తున్నామని అడిగేవాడు. అస్తమానం వచ్చిన వాడిని. నాకు మీ మాటలు వినడం చాలా ఇష్టం. ఇష్టాలు కష్టాలు నిన్న మిఠాయి కొమ్ములు పంచిపెట్టట్లేదు, ఇక్కడ వెళ్ళి ఆచరించిపో, మళ్ళీ రాకని చెప్పాడు ఆయన. అలా ఉంటుందమ్మా ఖచ్చితమైన గురువు అంటే. ఊరికైనా ఎదురుగా కూర్చోకొచ్చి నా అస్తమానం ఆయన ఎదురుగా కూర్చో, వీడు బంక్ అయిపోతాడు ఇక్కడ. ఇక మిగిలిన వాళ్ళు రానివ్వడం. కోటరీ అంటే అదే. ఈ కోటరీ పేరుకోకుండా ప్రతి గురువు జాగ్రత్త పడాలి, లేదా మొత్తం కోటరీ.
ఇంకెవరిని రానివ్వరు అక్కడికి మిగిలిన వాడిని. ఇప్పుడు ఈ గురువు దగ్గరికి వెళ్ళాలంటే గురువు అనుగ్రహం కాదు, కోటరే అనుగ్రహం ముఖ్యం. మొత్తం అయిపోయింది, ఈయన బందీ అయిపోయాడు. సప్త ద్వారాలు ఏర్పడ్డాయి ఆయనకి. అవి ఏర్పడనివ్వకూడదు. ఎప్పుడైనా గురువు దగ్గరికి బాధలో ఉన్నవాళ్ళు చనువుగా వెళ్ళగలగాలి. అది గురువే చూసుకోవాలి. ఈ దగ్గర చేరి నాటకాలు ఆడుతున్నవాడు తోలు తీస్తానని చెప్పి పంపేయాలి అక్కడి నుంచి. నీ పనేం లేదు బో. అందుకే నేను ఇంతకాలంగా రంగంలో ఉన్న మొహమాటం లేకుండా శంకరాచార్య మార్గాన్ని అనుసరిస్తూ నాకు శిష్యులు లేరు, అసిస్టెంట్ లేరు, మొత్తం నేనే చూసుకుంటానండి. ఎవరు నో పర్సనల్ అసిస్టెంట్. మీరు ఎలా చూసుకోగలుగుతారు? కార్యక్రమాలు తగ్గించుకుంటే సరిపోతుంది. ఏముంది దీనికి, ఎందుకు పెంచుకోవడం? ఊరికే వయసు పెరగట్లా. నెలంతా చెప్పామనుకో, బోల్డ్ మంది కావాలి, పెద్ద ఆఫీస్ కావాలి, వీళ్ళకి జీతాలు ఎవడెత్తాడు? ఇప్పుడు నేను వాడి గురించి పని చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తానో ఏం చేయనో వాడు చెప్తాడు. ఇక్కడ పగ్గాలు మన చేతుల్లో ఉండాలి. ఇక్కడ భార్య కూడా పనిచేయదు, కుదరదు. ఇక్కడ మన సొంతమే మొత్తం. లేకపోతే చుట్టూ చేరిపోతారు. ఇక్కడ ఇక ఎక్కడి నుంచి వాళ్ళ చేతుల్లో బందీ అయిపోతారు. వాడు తినమన్నదల్లా తినాలి. వాడు మేనల్డ్ కొడుకు బారసాలంటే మనం వెళ్ళాలి ఎక్కడి నుంచి. మాకంత క్లోజ్ మీరు రారాసే బారసాలకి వెడితే నాకు వచ్చేదేవుడు వాడికి వచ్చేదేవుటమ్మా. అత్యంతలు ఏమంటారు? ఎన్నిసార్లు ఏమంటావు అత్యంతలు? ఎంతమందికి? ఇక అక్కడి నుంచి ఆ పక్కింటి వాడు మీ ఇంటికి వచ్చారా, అయ్యో అన్ఫార్చునేట్, మాయాం అన్ఫార్చునేట్. ఏటి గోళ? ఇప్పుడు ఆయన ఎవరో వగారా ఫార్చునేటా? మన ఫార్చ్యూన్ అంతా ఎవరో రావడం మీద ఆధారపడుందా? వారు అత్యంతలు వేస్తే ఈ పిల్లడు పెద్ద వృద్ధి అయిపోతాడా? అవసరమా? అంత సెంటిమెంట్లు పెంచుకోకూడదండి. మన పిల్లలకి మనం అత్యంతలు అయ్యాలి, మనం పెంచాలి. మన ఇంట్లో మంచి జరిగినా చెడ్డ జరిగినా భార్యాభర్తలు కారణం, ఏ గురువులు దేవుళ్ళు కారణం కాదు. దయచేసి నన్ను నమ్మండి. మీ ప్రవర్తనను బట్టి మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. మేము అడుగు పెట్టడాన్ని బట్టి ఉండదమ్మా. ఎంతమంది యోగులు అడుగు పెట్టినా మీకు లక్ష్మి పట్టదు, పట్టకపోతే పోదు. మిమ్మల్ని బట్టే ఉంటుంది. అది మీకు మీరు బాధ్యత వహించడం ఇష్టం లేక మా బోటిగాళ్ళు వెనకాల తిరుగుతున్నారు ఇక్కడ. అందుకని మేము బాగా సంపాదించుకుంటున్నాం. మీ బలహీనతను సొమ్ము చేసుకోవడం. అడుగు పెట్టాలంటే మరి 50,000 బాగానే ఉంది. ఇక్కడ ఎందుకు వస్తున్నాయండి పాత పూజల కట్నాలు? ఇందుకే వస్తున్నాయి. మనం అలా ఉన్నాం కదా. ఆయన అడుగు పెట్టడం గొప్పగా భావించాం. అందుకని అడుగు పెట్టాలంటే నాకు 2 లక్షలు, పీఠానికి 5 లక్షలు అయిపోయింది. ఇక్కడ చచ్చిపోతాడు వీడు 7 లక్షలు ఇచ్చుకోలేక. ఇంత చేస్తే 7 లక్షల కిమ్మత్తు శుభం అక్కడ జరుగుతుందో లేదో ఎవరికి తెలియదు. అసలు గురువు అడుగు పెట్టేది జ్ఞానబోధ కోసం, కానీ శుభం జరగడం ఏంటండి? గురువు జ్ఞానం అంటే మొహమాటం లేకుండా కత్తి పెట్టి కోసినట్టు చెబుతున్నాడమ్మా. శుభం జరిగినా అశుభం జరిగినా సమానంగా తీసుకోగలగడం జ్ఞానం, శుభం జరగడం కాదు. అది శుభం జరగాలని కోరుతున్నామంటే యు ఆర్ వీక్. నువ్వు బలహీనమైపోయావు. అశుభం ఎందుకు తట్టుకోలేవు? ఎప్పుడు శుభమే జరగాల, స్వార్థం కాదా? శుభం జరిగినా అశుభం జరిగినా తట్టుకునే జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. శుభం జరిగేలా చేయడం ఏంటండి? శుభం జరగదు, అశుభమే జరగచ్చు. తట్టుకోవాలి. ఆ జ్ఞానం ఉంటే తట్టుకుంటాం. జ్ఞానం అనే కవచం ఉంటే అర్జునుడు వచ్చి గాంధీవం వేసుకోమని మనకెట్టడా? మనకు ఉంది అక్కడ కవచం, జ్ఞానం అనేది ఉంది. అందుకని ఎంతోమంది సంచరించారు. స్వామి నువ్వు సూర్యుడిలా ప్రకాశిస్తున్నావు. సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడు? తగినంత దూరంలో ఉండి మనం సేవిస్తే హాయిగా ఉంటుంది సూర్యకాంతి. దగ్గరికి వెడితే మాడిపోతాం. అందుకని శంకరాచార్య తేజస్సుకి ఆ 8వ శతాబ్దంలో కాదమ్మ తర్వాత కూడా మళ్ళీ అంతటి జగద్గురువు కనపడ్డు. మళ్ళీ అక్కడ ఆయనే. ఇంకంతే. భారతీయ తాత్విక సిద్ధాంతం అంటే శంకరాచార్య. ఇంకో మాట, గురు పుంగవ పుంగవకేతనతే సమతామయతాం. నేను ఇప్పుడు ఇంకో గురువు లేడు అని చెప్పిన విషయాన్ని తోటకాచార్యుడే చెబుతున్నాడు. గురు పుంగవ పుంగవకేతనతే సమతామయతాం నకి కోపి సుధీహి సమతామయతాం నకి కోపి సుధీహి. గురు పుంగవ పుంగవకేతనతే సమతామయతాం నకి కోపి సుధీహి భవశంకర దేశిక మే శరణం. గురు పుంగవ పుంగవకేతన. గురు పుంగవ పుంగవకేతన. పుంగవకేతన ఎవరండి? గవ అంటే ఆవు, పుంగవం అంటే ఎద్దు. ఎద్దు జెండాగా కలిగిన వాడు వృషభధ్వజుడు. నువ్వు సాక్షాత్ శివుడు అయ్యా. గురు పుంగవ పుంగవకేతనతే సమతామయతాం నహి కోపి సుధీహి. గురు పుంగవ అంటే శ్రేష్ఠుడు అని ఒక అర్థం. అందుకని పుంగవకేతన, నువ్వు సాక్షాత్ శివుడు అయ్యా. నీలాంటి వాడు ఎంత వెతికినా కనపడడం లేదయ్యా నాకు. గురు పుంగవ పుంగవకేతనతే సమతామయతాం నహి కోపి సుధీహి. ఇంకో పండితుడు ఎవడు నీతో పోల్చదగిన వాడు నాకు కనపడడం లేదయ్యా.
అందుకని అన్యథా శరణాగత వత్సల తత్వనిధే భవశంకర దేశికమే శరణం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నట్టుగా నిన్నే ఆశ్రయించాను తండ్రి, నువ్వే నన్ను కాపాడాలి అన్నాడు. అంటే ఒక సిద్ధాంతాన్ని, ఒక గురువుని నమ్ముకున్నాము అంటే అలా నమ్మాలి. ద్విగురుర్ వినశ్యతి అంటారు. ఇద్దరు గురువులను ఆశ్రయించిన వాడు మటాష్ అన్నారు. ఎందుకంటే ఆయనోడు చెప్తాడు, ఈయనోడు చెప్తాడు, ఇద్దరి మధ్యలో వీడు నలిగిపోతాడు. ఇప్పుడు కూడా ఉపాయం చెబుతా, ఆయన ఒకటి ఈయన ఒకటే చెప్పారనుకోండి, మీరు బాధపడక్కల, మీ బుద్ధితో మీరు ఆలోచించండి, ఏది నిజమో మీకే తెలుస్తుంది. గురువులను అడగద్దు. సాధారణంగా చాలామంది దృష్టి ఏంటంటే, మీరు అందరూ తలుడు చెప్తున్నారు సార్ టీవీలో, మీరు ఒకసారి కూర్చుని మొత్తం అందరూ మాట్లాడుకుంటే, దేవతలు అందరూ కూర్చుంటారమ్మా, మేము కూర్చోవడం సాధ్యం కాదు, పిచ్చి ప్రయత్నాలు చేయకండి. ఎవడ అహంకారం వాడుకుంటుంది. ఎందుకు వచ్చిన గొడవ, నాదే గొప్ప అంటాడు. మీకు ఏది నచ్చుతోంది, మీకు ఏది వీలైంది అది మీరు చేయొచ్చు కదా. మేమందరం ఐకమత్యం దేనికి? ఇక్కడ చాలా సదస్సులు మొత్తం హిందూ సన్యాసుల్ని, ప్రవచనకర్తల్ని అందరినీ చాలాసార్లు గెలిపారు. ఎలా ఉన్నదో అలాగే ఉంది, ఎక్కడ గొడవలు అక్కడ. ఎందుకంటే ప్రతి వాడికి తన పీఠం బాగుండాలని. అందుకే ఇది జరిగే సదస్సు కాదు. నేను అసలు వెళ్ళను, అలా పిలిస్తే వద్దండి నేను రాను చెప్పేసి ఏం జరగదు దానివల్ల, ఊరికే ఉపన్యాసాలు తప్పితే. అందులో మళ్ళీ అక్కడ 5 నిమిషాలు ఉంటుంది. ఒక 100 మందిని కూర్చున్నాక మనకే ఉంటుంది. నేను ఎక్కడికి వచ్చినా అక్కడ 2 గంటలు మాట్లాడుకునే అవకాశం నాకుంటే 2 నిమిషాలు ఉపన్యాసం నాకు దేనికి? దీనివల్ల ఏం జరగదు. అందరూ అనుకుని మాట్లాడడం, కూడబలుకుని మాట్లాడడానికి ఏమిటమ్మా అజ్ఞానం కాదు, ఇది జ్ఞానం. మీరే సొంతంగా ఆలోచించాలి. ఎవరేం చెబుతున్నారు, ఎవరిలో స్వార్థం ఉంది, ఎవరిలో స్వార్థం లేదు, ఎవరిది జ్ఞానం, ఎవరిది అజ్ఞానం, ఎవరి వల్ల మనం బాగుపడతాం ఆలోచించుకొని ఏ మాటలను అనుసరించాలో ఆ మాటలనే అనుసరించాలి. అంటే బాధ్యత మీరు వహించాలి. మనం ఎందుకు గురువుల మీద పడిపోతామంటే బాధ్యత వహించే ఓపిక లేక. మన జీవితానికి మనం కూడా బాధ్యత వహించే ఓపిక లేకపోతే ఎలాగా? మన జీవితం మన చేతుల్లో ఉంది. అటువంటి వాడవయ్యే శరణాగత వత్సల తత్వనిధి భవశంకర దేశికమే శరణం. ఇప్పుడు చిట్ట చివరి శ్లోకంతో తాత్పర్యం తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం. విదితానమయా విదితైక కళ నచ కించన కాంచనమస్తి గురో ధృతమేవ హి సత్కృపాం భజం ధృతమేవ విధేహి కృపాం సహజం ధృతమేవ విధేహి కృపాం సహజం భవశంకర దేశికమే శరణం. గురువుకి ఏమి ఇయ్యాలి అంటే చెబుతున్నాడు, డబ్బు ఆశించేవాడు గురువు కాదు, పదవులు పీఠాలు ఆశించేవాడు గురువు కాదు. అవి ఆశిస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం తప్పుకోవాలి. ఇంకో మాట చెబుతానమ్మా, గురువు వ్యతిరేకంగా ఉన్నాడు, తేడాగా ఉన్నాడు అనిపిస్తే దయచేసి గురునింద చెయ్యకండి, అది తప్పు. ఖరుడైనను రాజును గురువును పరిత్యజించదగును కానీ దూషింపరాదు అని భారతంలో చెబుతారు. మహానుభావులైన వ్యక్తులు గురువులైనా అటువంటి వాళ్ళే కదా. నీకు నచ్చలేదు, నీకేదో తేడా కనిపించింది ఆయనలో, ఈ మధ్య ఏమిటో గురువు గారు అదో రకంగా ఉన్నారు, ఎవరితోనో బాగా క్లోజ్గా తిరుగుతున్నారు, నాకు నచ్చలేదు అని 10 మందికి ప్రచారం చేయొద్దు. జస్ట్ గో అవే ఫ్రమ్ హిమ్, వెళ్ళిపో అంతే ప్రశాంతంగా. ఎందుకు వదిలేసావంటే నాకు ఖాళీ లేక వెళ్ళట్లేదని చెప్పు, నిందించద్దు. గురునింద, రాజనింద, దైవనింద పనికి రాదు. ఎందుకంటే ఆయన బలహీనపడ్డాడో లేదా అందులో ఏదైనా లీలా రహస్యం ఉందో నీకేం తెలుసు? ఎందుకు వచ్చిన గొడవ? వాళ్ళు ఆయన బలహీనపడితే పడినాయి, మనకు నచ్చలేదు, మనం దెబ్బతింటున్నామని అర్థమైంది, వచ్చేసాం బయటికి. అది భారతంలో చెబుతారు, ఖరుడైనను రాజును గురువును పరిత్యజించదగును కానీ దూషింపదగదు. వదిలేసి దూషించద్దు. ఎందుకని? కొందరు గురువులకి ఒక మంత్రశక్తి ఉంటుందండి. నిజమే, వాస్తవం చెబుతున్నాను, భయపడ్డానికి కాదు, ఉంటుంది. వాడు శుభం అంటే జరుగుతుందో జరగదో కానీ అశుభం అంటే జరుగుతుందో అదో శని. నాలుక మీద పుండు ఉంటుంది ఒక్కొక్కడికి, మనం ఏం చేస్తాం? వాడు ఏదో ఉపాసన చేసాడు, మనకి తెలియదు ఆ విషయం. ఆ ఉపాసనా బలం వల్ల వాడికి ఏదో ఒక శక్తి ఉంటుంది. వాడు మన దుష్ప్రచారం చేస్తున్నాడు కానీ చెప్పిస్తాడు, లేదా ఏదో అంటాడు. వాడు తపస్సు పాడైపోయినా మంచిది. మనం ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి? కొరుగుతో గోక్కోవడం ఉంటుంది. ఇవన్నీ క్షుద్రసిద్ధులు అంటారు వీటిని. అసలైన జ్ఞానం క్షుద్రసిద్ధులు. ఇవి తపస్సులు చేస్తే వస్తాయి. నేను తెలిసిన వాడిని కాబట్టి ఇతను భయపెట్టడం కోసం కాదు. భగవంతుని నమ్ముకుంటే ఇవేం చేయలేవు, కానీ ఉంటుంది. అందుకని అనవసరంగా వాళ్ళని నిందించవద్దు, వదిలేయి. ఎందుకు వదిలేస్తే ఈ మధ్య నువ్వు వెళ్ళట్లేదు కదా అంటే నాకేదో ఖాళీ లేదు, వెళ్ళట్లేదు అంతే. అది ఎందుకంటే మనం ఒక మంచి మార్గం కోసం ఆయన ఆశ్రయించాం, ఆయన మంచి మార్గంలో లేడని మనకు అర్థమైంది, ఏవో చేస్తున్నాడు. వద్దు, వదిలి దూరంగా ఉండు.
ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు తెలుగులో సామెత. నువ్వు ఊరుకో, నిందెందుకు? అదే శంకరాచార్య లాంటి గురువు, పనులు తోటకాచార్య లాంటి గురువు, పద్మపాదుడు, సురేశ్వరాచార్యుడు, హస్తామలకుడు లాంటి గురువు దొరికారని వదిలిపెట్టగలవా? వాళ్ళ దగ్గరికి ఏదో ఇవ్వాలి కదా అంటారు కొంతమంది. ఏమి ఇవ్వాలంటే ఈయన చెబుతున్నాడు పాపం, ఏముందయ్యా, ఎందుకంటే ఈయనే అనాథగా ఉంటే శంకరాచార్య శిష్యుడిగా చేర్చుకుని బోధ చేశాడు పాపం. తల్లిదండ్రి లేనివాడో ఎవరో ఈయన కథ మనకి పూర్తిగా తెలియదు. అటువంటి వాడిని హస్తామలకుడు అటువంటి వాడే, తల్లిదండ్రి ఉన్నారు ఆయనకి. కానీ పుట్టుక నుంచి మౌనమే, ఆటిజం వచ్చిన వాళ్ళలాగా ఏం మాట్లాడినా అర్థం కాదు, ఏమిటో తెలియదు. ఆయన దగ్గరికి వచ్చి శంకరాచార్య చూడగానే ఆయన మాటలు మీకేం అర్థమవుతాయి, ఆయన భుజం మీద చేసి చెప్పవయ్యా వేదాంతం అన్నాడు. బ్రహ్మాండమైన వేదాంతం చెప్పాడు. హస్తామలక స్తోత్రం అని ఉంది, ఈసారి వస్తే అది మాట్లాడదాం. ఆ శిష్యుడిది అది హస్తామలకం, చేతిలో ఉసిరికాయ పెట్టి, అడవిలో ఉసిరికాయ తెచ్చి చేతిలో పెట్టిన తేలిగ్గా వేదాంతం చెప్పాడు. అప్పుడు శంకరాచార్య ఏమన్నాడో తెలిస్తే, వీడు నీతో ఎందుకు మాట్లాడతాడో, నేను వచ్చే వరకు మాట్లాడకూడదని వాడు నిర్ణయించుకున్నాడు అన్నాడు. వాడికి మాటలు రాక కాదు, మీతో మాట్లాడేందుకు ఏం లేదు. శృంగేరి భారతీయ తీర్థస్వామి ఉన్నారే మహానుభావులు, వారి గురువు గారు ఉండేవారు, నృసింహ భారతి ఏదో అంటారు. ఆయనకి లోకం పట్ల విరక్తి చాలా ఎక్కువ. అసలు ఈ భక్తులు అందరితో మాట్లాడడం కూడా ఆయనకి ఇష్టం ఉండేది కాదు. కానీ పీఠానికి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి కదా, భక్తులు వస్తారు, చూడాలి, దండం పెడతారు, ఏదో వాళ్ళకి అనుగ్రహ భాషణం ఏదో చేయాలి, పూర్వం నుంచే వస్తోంది, కాదనిలేక ఆయన చేసేవాడు. అలా చేసిన ఆయన ఆ భారతి, నృసింహ భారతి కొంతకాలం అయ్యాక, ఇక నేను ఇది చెయ్యను, నేను ఎవరికి దర్శనాలు ఇవ్వను, ఏమి చెప్పనని చెప్పండి అని చెప్పేసాడు. చెప్తే ఈ కార్యదర్శులు ఉంటారు కదా, వీళ్ళతో ఇబ్బంది కదా, మేనేజర్ అలా అంటే ఎలాగండి, ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ వస్తున్నారు, మీరు అసలు ఏమి చెప్పనంటే ఎలాగా, ఎందుకు అంత నిర్ణయం తీసుకుంటున్నారు అంటే, పాపం ఆయన అన్నట్టు లోపల ఆవేదన తట్టుకోలేక, వాళ్ళకి కావలసింది నా దగ్గర లేదు, నా దగ్గర ఉన్నది వాళ్ళకి అక్కర్లేదు, అటువంటిప్పుడు మాట్లాడకపోవడమే మంచిది కదా అన్నట్టు. అర్థమైందా? వాళ్ళకి కావాల్సిందే వాళ్ళు భౌతిక విషయాలు అడుగుతున్నారు, పిల్లల పెళ్ళిళ్ళు, రోగాలు అడుగుతున్నారు. నేనేం చేయను, అవి నా దగ్గర లేదు, నా దగ్గర అపూర్వ జ్ఞానం ఉంది, అది వాళ్ళకి అక్కర్లేదు. మధ్యలో ఏదైనా వచ్చినా, లేదయ్యా ఇది అద్వైత, అది సరేనండి, ఇప్పుడు మా వాడికి కడుపు నొప్పి అంటున్నాడు అక్కడ, అది సరే అంటావేంటి జ్ఞానాన్ని పట్టుకుని? అంచేత నా దగ్గర ఉన్నది వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళకి కావాల్సిందే నేను ఇవ్వలేను, అటువంటిప్పుడు మాట్లాడడం ఎందుకు, మౌనమే మంచిది కదా అని చెప్పాను. కొంతకాలం అలా ఉండిపోయాడు ఆయన. పరమజ్ఞానం ఉన్నటువంటి, వైరాగ్యం ఉన్నటువంటి గురువు అలాగే ఉంటాడండి. లోకంతో మాట్లాడడం, ఎవరో ముఖ్యమంత్రి రావడం, కారు దగ్గరికి వెళ్ళడం, ఆయనకి పీఠం అంతా చూపించడం, పనికిమాలిన వాళ్ళు చేస్తారు ఈ పని, పరమ పూజ్యులు చెయ్యరు ఈ పనులు. ఆయన వస్తే మనకే, రాపోతే మనకే, ఆయన వస్తే మనకే, రాపోతే మనకే. రమణ మహర్షి సాయంత్రం వాళ్ళు కూర్చోబెట్టి అందరితో ఒక అరగంట సేపు ఉండేవాడు, గంట 5 నుంచి 6 వరకు. అప్పుడు దేశానికి ఉపరాష్ట్రపతిగా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ గారు అక్కడికి వచ్చాడు ఆయన చూడడానికి. అంతకుముందే ఒక శిష్యుడు, అమెరికన్ శిష్యుడు ఎవరో, వాళ్ళకే ఇలాంటి తెలివైన సందేహాలు వస్తాయి, మనకు ఎంతసేపు ఏం జరిగింది ఇవే వస్తాయి, అడిగట్టారంట. వాడు తెలివాడు, మాయ అంటే ఏమిటి అని అడిగాడు, వేధించేశాడు ఆయన్ని. ఆయన చెప్తే తెలిసేది కాదు అది, అందుకని ఆయన చెప్పలేదు. 4-5 సార్లు అడిగినా ఆయన తప్పించుకుని తిరిగాడు, ఏదో నవ్వి వెళ్ళిపోయాడు. మళ్ళీ కనిపించి మాయ అంటే ఏమిటి అనేవాడు, కోప్పడ్డు సన్యాసి ఈయన లోకు కొట్టాడు. ఆయన అలాగే నవ్వి వెళ్ళిపోయి చివరికి చెప్తానులే ఎప్పుడు సమయం వచ్చినప్పుడు ఈ రాధాకృష్ణ గారు వచ్చాడు. ఆయన వచ్చే వరకు అక్కడ 10 మంది, 25 మంది ఉన్నారు. ఏదో ఎవరో మాట్లాడుతున్నారు, వింటున్నారు, లేకపోతే ఈయన ఏదైనా చెప్పాడు వింటున్నారు. రాధాకృష్ణ గారు వచ్చారు. రాధాకృష్ణ గారు ఉపరాష్ట్రపతి కదా, ఆయనతో పాటుగా 50 మంది వచ్చారు. మరి వస్తారు కదా వెనకాల పటాలం, వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు. డమ్మడమ్మలు ఏమో, ఈయన ఏం మామూలుగానే కోసిపెట్టి కూర్చున్నాడు, ఈయనకేమీ లేదు. అది కూర్చున్నారు. ఆయన ఏదో ఇలా దర్శించాడు, ఆయన ఏదో అడిగాడు, ఎవరో ఏదో చెప్పారు. ఆ తతంగా ఒక అరగంట అయిపోయింది. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు వచ్చిన 50 మందితో పాటుగా అంతకుముందు ఉన్న 25 మంది కూడా వెళ్ళిపోయారు. వీడు ఒక్కడే మిగిలాడు, అమెరికా వాడు. ఇప్పుడు పిలిచాడు ఆయన, నువ్వు అడిగావు కదా మాయ అంటే ఏమిటి, ఇదే మాయ అంటే అన్నాడు. వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి, రాధాకృష్ణన్ గారి కోసమా నా కోసమా? జ్ఞానం కోసం వచ్చినట్టు పోజు కొడుతున్నారు ఇక్కడ. అందుకే ఆయన వెళ్ళిపోయారు. వీళ్ళకి పదవుల్లో ఉన్నవాళ్ళు కావాలి, గోచుగొట్టు పెట్టుకున్నవాడు అక్కర్లేదు. ఆయన కూడా వెళ్ళిపోయారు ఫోటోల కోసం, ఏదో కోసం, మొత్తం మీద అప్పుడు ఉండే దరిద్రం అప్పుడు ఉంటుందిగా. ఇదే మాయ గ్రహించి అర్థమైపోయింది, పూర్తిగా అర్థమైంది అన్నాడు. పాపం వీడు వెళ్ళలేదు, చూడండి, వాడు నిజమైన భక్తుడు, వాడు వెళ్ళలేదు. వాడు ఆయన వచ్చినప్పుడు రానప్పుడు అక్కడే ఉన్నాడు. ఎందుకంటే ఆ మాయకి సమాధానం దొరికే వరకు వాడు కదలడు. నిజమైన జిజ్ఞాస అంటే అర్థం అది.
జిజ్ఞాస అంటే అర్థం జ్ఞాతం ఇచ్చా, నాకు తెలవాలి. గురువు నేను విసిగించను, కానీ నాకు తెలవాలి. ఆయన వచ్చి మరణించే ముందు చెప్పినా సరే నాకు సమాధానం కావాలి. అంతవరకు నేను ఇక్కడే కూర్చుంటాను, ఆయన ఏం అన్నాం అంటే చెప్పకేం చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణతో సహా చెప్పాడు. ఆయన కోసం వచ్చారో మన కోసం వచ్చారో తెలియకుండా ఆయన వెళ్ళిపోగానే ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోయారే. ఇదేం మాయయ్యా ప్రపంచం అంటే, ఎవడేం కోరుతున్నాడో తెలియదు, ఎందుకు వస్తున్నాడో తెలియదు. అందుకని గురువుకి ఏమైనా ఇవ్వాలంటే ఏమీ ఇయ్యలేక తోటకాచార్య ఏం చెప్పి ఈ స్తోత్రాన్ని ముగిస్తున్నాడు అంటే, విదితైక విదితానమయా విదితైక కళ. స్వామి ఏదైనా విద్య నేర్చుకుంటే డబ్బిద్దామంటారు. నచకించ నకాంచ నమస్తి గురు. నా దగ్గర బంగారు నాణ్యం కూడా లేదయ్యా, నేనేమి ఇవ్వమంటావు, నేనే పేదవాళ్ళ పిల్లవాడిని, నువ్వేదో స్వీకరించావు, ఇక్కడ పెట్టుకున్నావు, అన్నం పెడుతున్నావు, జ్ఞానం ఇస్తున్నావు, నేనేమి ఇయ్యను, కొత్తగా డబ్బు లేదు. పోనీ ఇంకొకటి ఉందండి, డబ్బు ఇవ్వలేని వాళ్ళు ఏం చేస్తారంటే అథవా విద్య అంటారు. ఒక విద్య మనం అవతల వాళ్ళకి నేర్పి వాళ్ళ ద్వారా ఇంకో విద్య నేర్చుకోవచ్చు. అలా కొంత ఉంది సంప్రదాయం. గురుదక్షిణ ఇవ్వలేకపోతే నువ్వు విద్య ఆయనకి నేర్పు, ఆయన విద్య నీకు. అథవా విద్య అంటే విదితానమయా విదితైక కళ. నాకు ఏ విద్య రాదు ఇప్పుడు నువ్వు నేర్పిన విద్య తప్ప, ఇది నీకు నేనే నేర్పను, నువ్వు నేర్పిందే. అందుకని వేరే విద్యలేవి నాకు రావు, ఇది కూడా వచ్చిందో లేదో నాకు తెలియదు. అంచేత నీకు ఇవ్వడానికి డబ్బు లేదు, నీకు నేర్పడానికి విద్య వేరే నా దగ్గర లేదు. ఇంక చేయవలసింది ఏముంది? ఇంకా నాకు నచకించ నకంచ నమస్తి గురో. అందుకని ఏమీ లేకుండా ఉన్నానయ్యా నేను, అందుకని నీకు నమస్కారం తప్పితే నేనేం చేయలేనయ్యా అని. భవశంకర దేశికమే శరణం, భవశంకర దేశికమే శరణం. అంచేత నువ్వే నాకు శరణం అని ఆ అష్టకాన్ని ముగించాడు. 8 శ్లోకాలు కూడా. ఈ అష్టకం ద్వారా మీ సంసారాల్లో, మీ ఉద్యోగాల్లో, మీరు చేసేటువంటి స్వధర్మ నిర్వహణలో ఏమాత్రం మనశ్శాంతిగా హాయిగా ఉండగలిగిన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. చక్కగా మనందరికీ స్వామివారు విపులంగా మనసు విశాలంతో నేర్చుకోవడానికి వీలుగా వారి అమూల్యమైన ప్రవచనాల్ని మనకు తెలియజేశారు. వీటిల్లో మనం ఒక్క విషయాన్నైనా ఆచరించగలిగితే మనం ధన్యులు అని నేను కూడా భావిస్తున్నాను. ఇది గమనించి చక్కగా వారికి షెడ్యూల్లో ఎంత బిజీ షెడ్యూల్గా ఉన్నా హెచ్ఎండిల్స్ ప్రాంగణానికి రావడానికి వారు ఒప్పుకున్నందుకు వారికి జీవితాంతం కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాం. ఇది గమనించ ప్రార్థన. అలాగే స్వామివారి ద్వారా మనం తెలుసుకున్న విషయాన్ని మనం ఆచరించడమే కాకుండా మన తోటి సహచరులతో కూడా మనం తెలియపరుచుకుంటూ అదే భావంతో ఉండాలని వారికి పాదాల నమస్కారాలతో విన్నవించుకుంటున్నాం.